మార్కు 10:45. దే వర్స్ సేమ్ ఉంటుంది. మార్కు 10:40. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ దినం నాతో మాతో మా అందరితో ప్రభా మీరేం మాట్లాడాలని ఉద్దేశించినారు ప్రభా. మీ మాటలు మాకు తెలియజేసి ప్రభా, మీ మాటలు జీవం గల మాటలు ప్రభా, మా బ్రతుకులను సరిచేసేది మీ వాక్కు నాయన. నీ వాక్కు ద్వారా మా హృదయాలను బలపరిచి నాయన, ఈ యొక్క ధ్యానము ద్వారా ప్రభా మేము బలపడుటకు ఆత్మీయంగా మేము ఎదుగుటకు ప్రభా, నీ రాకడ కొరకు మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరుస్తూ ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నైనా మీరు చేసిన త్యాగాన్ని నైనా మేము గ్రహించడానికి ప్రభా మీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా మాకు దయచేయమని, వినే చెవులు, గ్రహించే హృదయం, అనుసరించే జీవితాలు మాలో ప్రతి ఒక్కరికి మా అందరికీ దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 2 లేఖన భాగాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. 2 భాగాలుగా మనం చూస్తే ఈ ఒక్క వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. 2, ఒకటి పరిచర్య చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు. 2వదిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన్నారు. ఈ 2 విషయాల్లో మనం గమనిస్తే, మొదటిగా పరిచర్య చేయటంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన విధానాన్ని మనం గమనిస్తే, యేసుప్రభు యొక్క గుణలక్షణాలు మొదటగా కాపరి లేని సమూహాన్ని చూసి ఆయన ఏం చేసేవారు? కనికరపడేవారు. అంతేకాకుండా రోగగ్రస్తులను చూసినప్పుడు ఆయన కనికరపడి అనేకులను స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా బీదలైన వారికి, చెరలో ఉన్నవారికి విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చినారు. అవన్నీ కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య చేసిన సంవత్సరాల్లో అన్నిటినీ కూడా దేవుని చిత్తానుసారంగా ప్రతీది కూడా తన పరిచర్య చేసి ముగించినారు. అంతేకాకుండా మనం యోహాను సువార్త 13వ అధ్యాయములో మనం గమనిస్తే, యేసుప్రభు అప్పగించబడక ముందు ఆయన చేసినది కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే శిష్యుల యొక్క పాదాలను కడిగి వారి యొక్క తగ్గింపు నేర్పించడానికి, వారందరికీ కూడా తగ్గింపును నేర్పడానికి, ఎవరి గొప్ప ఎవరి గొప్ప మాలో ఎవరి గొప్ప అనే స్వభావం వాళ్ళలో ఉంది కాబట్టి అక్కడైనా శిష్యుల పాదాలను కడగడానికి కూడా సిద్ధపడి చక్కగా అందరికీ పాదాలు కడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక మాట ఉంది 11వ వచనంలో, తన్ను అప్పగించువాన్ని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారనైనా చెప్పాను. అంటే తనని అప్పగించబోతున్న యూదా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యూదాని యొక్క పాదాలని కూడా కడుగుతారు. అంటే ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంది, ఆయన యొక్క తగ్గింపు కనిపిస్తోంది. నెక్స్ట్ ఆయన అప్పగించబోతున్నాడు కానీ ఆయన మీద ఏమీ లేకుండా ప్రేమ చూపించారు. అంటే ఈ యొక్క తన పరిచర్యలు ఇవన్నీ కూడా కాపరి లేని సమూహాన్ని చూసి ఒక కనికరం గల చూపులు, ఆయన మాటల గురించి లోకాసువార్త రాయబడతాయి, ఆయన పెదవుల నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడిరి అని. సో అంటే ఆయన చూపులు కనికరం గల చూపులు, ఆయన మాటలు దయగల మాటలు, ఆయనలో తగ్గింపు ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఈ గుణలక్షణాలన్నీ కూడా చూపించి ఒక మాదిరి అన్నమాట మనకి చూపించి చేసినారు. 15వ వచనంలో కనబడుతుంది. 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను దేని కొరకు చేశారండి? ఆ పరిచర్య ఒక మాదిరిగా, నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా అలా చేయాలి. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి, అనేకులు ప్రతిగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించడానికి. సో పరిచర్య చేసిన ప్రభు యొక్క గుణలక్షణాలు మనం చూసాం. మనకి ఆ మాదిరి ఉంచినారు. ఏమని చెప్తా ఉన్నారు? నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా చేయాలి. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనం, పిలువబడిన మనము, దేవుని బిడ్డలంగా ఏర్పరచబడిన మనము, పరిచర్యలో పాలు పొందుతున్న మనము, అదే పరిచర్యనా కావచ్చు, బోధించడం ఒకటే కాదు, సంఘంలో చేసే ప్రతి పరిచర్య చిన్నదైనా కావచ్చు, వడ్డించడం కావచ్చు, ఓడ్చడం కావచ్చు, ఏదైనా కూడా దేవుడు ఒక మాదిరి మనకి పెట్టారు కాబట్టి ఆ మాదిరి ప్రకారం చేయాలి.
17వ వచనంలో ఉంటుంది, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన పరిచర్య చేయడానికి మనం పిలువబడమే గొప్ప ధన్యత. అంతేకాకుండా ఆ పరిచర్యలో మనం నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభు చేసిన రీతిగా ఆయన గుణలక్షణాలు కలిగి, ఆయన వలె మాదిరి కలిగి, ఆయన ఏర్పరిచిన మనకు చెప్పిన మాదిరి ప్రకారం నడిచినప్పుడు మనం ఎలా అవుతామంట? ధన్యులం అవుతామని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఒక కాపరి లేని సమూహాన్ని చూసి ఆయన కనికరపడి స్వస్థపరిచి ఉన్నారు, ఆదరించి ఉన్నారు, చేర్చుకున్నారు అటువంటి వారిని. అటువంటి స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు మనం ఎలా స్పందించగలుగుతాం? ప్రభు మాదిరి నుంచి వెళ్ళాడు, మరి ఆ మాదిరి ప్రకారం అటువంటి స్పందన మనకు వస్తుందా? ఆ కనికరం మనకు వస్తుందా? ఇతరులకి సహాయం చేయాలని, ఇతరుల్ని ప్రభు యొద్దకు నడిపించాలని, ఇతరుల్ని బలపరచాలని అనేక పరిచర్యలు ఉన్నాయి. చాలామంది నేను బోధించలేను అనుకుంటారు, కానీ ప్రార్థన ఒక పరిచర్య, ఇతరులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం ఒక పరిచర్య, వాళ్ళు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్పి వారిని బలపరిచి ఆదరించడం ఒక పరిచర్య. చాలామంది మనం అట్లా మాటలు చెప్పినప్పుడు నాకు చాలా బలము కలిగింది, నేను చాలా ఆదరించబడ్డాను అనే సాక్ష్యాలు వింటాం. మరి అటువంటి మనం బలపరచగలుగుతున్నామా? ఒకవేళ వాళ్ళు ఒక కృంగిదల్లో ఉన్నారు, ఒక దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఎవరినైనా కోల్పోయారు, అలాంటి పరిస్థితులు వెళ్ళి రెండు మాటలు మనం ఆదరించగలుగుతున్నామా? చాలా విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. లాస్ట్ టైం కూడా చెప్పాను, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూచట్లేదు. అందరూ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ ఇతరుల కార్యాలని చూచటలేదు. మరి ప్రభు బిడ్డలముగా పిలువబడిన మనము, ఆయన పరిచర్యలో పాలు పొందుతున్న మనము, ఇతరులను ఎంతమందిని మనం ఆదరించగలుగుతున్నాం, ఎంతమందిని బలపరచగలుగుతున్నాం, ఎంతమందిని ఓదార్చగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ప్రభు ఒక మాదిరి ఉంచెళ్ళాడు, మీరు కూడా ఈ ప్రకారము చేయాలి. తప్పకుండా నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవల్లని మీకు మాదిరిగా ఇలాగ చేస్తాను అంటున్నారు. మరి అటువంటి తగ్గింపు ప్రేమ మనం చూపించగలుగుతున్నామా ఇతరుల ఎడల? విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అది మనకు కనిపిస్తుంది. తిమోతి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎవరి కొరకండి విమోచన క్రయధనం చెల్లించారు? కేవలం ఇక్కడ కూర్చున్న మనొక్కరి కొరక? అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. కానీ అందరిలో మనం ఏర్పరచబడి పిలువబడ్డాము, మనం ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. ఆ రక్షణ లేకుండా ఇంకా విమోచన క్రిందకి రాని జనాంగము చాలామంది ఉంటున్నారు, నశించిపోయే ఆత్మలు అనేక మంది ఉంటున్నాయి. మరి ప్రభు అందరి కొరకు ప్రాణం అర్పించాడు. ఆ అందరికీ సువార్త ప్రకటించి ఆ పాప విమోచన, శాపము నుండి, లోకము నుండి విమోచించాల్సిన ఆ బాధ్యత అంతా ప్రభు నెరవేర్చాడు. వారిని నడిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద. ఆయన అందరి కొరకు అందరూ రక్షణ పొందాలని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యాలు 10:36లో రాయబడింది. అందరి కొరకు ఆయన ప్రాణం అర్పించాడు. ఆ బాధ్యత ఆదిమ సంఘం నెరవేర్చింది. ఇప్పుడు ఉన్న మనము మన బాధ్యత నెరవేర్చాలి. మరి ప్రభు పరిచర్యలో మనం ఏ రీతిగా ముందుకి వెళ్ళగలుగుతున్నాము? ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించినారు. మరి గలతీ 1:14లో కూడా పౌలు గారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గలతీ 1:14 ఒకసారి చదువుదాం. 6:14. ఇంకో లైన్ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం కనిపిస్తూ ఉంది అక్కడ. నేను నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటే, ఆ పరిచర్యలో ప్రభు విమోచన క్రయధనంగా అర్పించిన ఆ త్యాగాన్ని పౌలు గారు కూడా ఏం చేయగలిగారు? నెరవేర్చగలిగారు. కనుక మనం ఏ రీతిగా పరిచర్యలో పాలు పొందేవారుగా ఉన్నాము. రెండవదిగా మనం పరిచర్య చేయాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకు పరిచర్య చేయాలి, ఎవరు పరిచర్య చేయాలి? 2వ దినవృత్తాంతాలు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును
తన సన్నిధి నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిల్చుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇది మనకి ఉన్న పిలుపు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన సన్నిధిలో మన పరిచారకులుగా ఉండాలి, ధూపం వేయాలి. ధూపం వేయాలంటే యాజక పని. యాజకులుగా రాజులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి యాజకుని పని ఏంటి? దేవాలయంలో ధూపం వేయడం, ప్రార్థనా ధూపం. యాజకులుగా మనం పని చేయాలి. తన సన్నిధిలో మనం నిలబడి తనకు పరిచర్య చేయుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. అంటే దేవుని పిలుపును మనం జ్ఞాపకం చేసుకొని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన సన్నిధిలో నిలబడడానికి, పరిచర్య చేయడానికి, ధూపం వేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అశ్రద్ధ చేయవద్దు అంటున్నాడు. మరి చాలాసార్లు ఆయన పిలిచిన పిలుపుకి, పరిచర్యకి మనము ముందుకు వెళ్తాం. ఒక్కొక్కసారి ఏమైపోతాం? పరిస్థితులను చూసి ఇచ్చిన పరిచర్యను కూడా నమ్మకంగా చేయలేక వెనుకంజ వేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? అశ్రద్ధ చేయొద్దు అంటున్నాడు. యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఇది భయపెట్టడానికి కాదు, కానీ ప్రభు ఇచ్చిన మాటలు. మనం చాలా ఒక నెగ్లిజెన్సీ అనేది మనలో వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే రెండవది, పరిస్థితులను చూసి ఆ ప్రభావానికి లోనై దేవుని పరిచర్యల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ప్రభు ఏర్పాటును, ప్రభు పిలుపుని గ్రహించుకొని మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు పరిచర్య చేయడానికి వచ్చారు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అది ఆ రీతిగా ఆయన నెరవేర్చాడు. ఆయన బిడ్డలంగా మనము కూడా ఆ పరిచర్యను నమ్మకంగా చేసేవారుగా ఉండాలి. ఆ పరిచర్య చేసేవారి లక్షణాలు ఎలా ఉండాలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుదాం. ఇక్కడ పరిచారకుల లక్షణాలు ఇచ్చారు, పరిచర్య చేసే స్త్రీల లక్షణాలు, పురుషుల లక్షణాలు, స్త్రీల లక్షణాలు కూడా ఇవ్వండి. ఎలా ఉండాలంటే పరిచర్య చేసే పురుషులు మాన్యులై ఉండి మనస్కులుగా, మాన్యులుగా ఉండాలి, మనస్కులుగా, 2 మనసులు లేనివారుగా ఉండాలి. మిగుల మద్యపానాసక్తులను అంటే మద్యం సేవించేవారుగా ఉండకూడదు. దుర్లాభం అపేక్షించువారునై ఉండకూడదు. దుర్లాభం అంటే ఎక్కువ లాభము, చెడ్డ లాభము, వడ్డీలు ఉంటాయి కదా, డబల్ వడ్డీలు. మన సిటీలో ఇంకా ఎక్కువ అవి. అంటే అవి అట్లా దుర్లాభాన్ని అపేక్షించే జీవితం కానీ ఈ యొక్క పరిచర్యలో పాల్పొందుతున్న మనలో ఉండకూడదు. అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మితానుభవం, మాటల్లో మితము, చూపుల్లో మితము, ప్రవర్తనలో, వస్త్రధారణలో, అన్ని విషయాల్లో కూడా మితం అనేది ఉండాలి. అది క్రైస్తవ జీవితానికి ఒక క్రమశిక్షణ. కొంత తిండిలో కూడా మితం అనేది ఉండాలి. అన్ని విషయాల్లో వాక్యంలోనే ఉంది. అధిక తిండిపోతులుగా ఉండకూడదు, నిద్రాసక్తులుగా ఉండకూడదు. అన్నిటిలో మితం అన్నమాట. మితముగా పోరాడే జీవితం క్రైస్తవ జీవితం, మితముగా జీవించే జీవితం క్రైస్తవ జీవితం. కనుక అన్ని విషయాల్లో మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన వస్త్రధారణ ఎలా ఉంది, ఒక మాదిరి అన్నమాట. క్రైస్తవులైన మనం ప్రతి విషయంలో ఇతరులు చాలా గమనిస్తూ ఉంటారు. మనం సునాయాసంగా చాలా ఇదిగా మాట్లాడేస్తాం. ఒక తప్పుని సరి చేసుకోవాలంటే ఇంకొక 100 తప్పులు చేస్తాం. ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవాలంటే చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కనుక అన్ని విషయాల్లో మితము, మాట్లాడే విషయంలో, తినే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఒక మితం అనేది కలిగి ఉండాలి. ప్రభువు అన్నీ తెలియజేశారు. తిండి విషయంలో కూడా మితం అంటే అధిక తిండిపోతు అయిన గొంతుకకు కత్తి పెట్టుకొని ఉన్నది వాక్యం. ఆ విషయంలో కూడా మితం ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? సోమరి, ఒక లేజినెస్ మనకి రావచ్చు, చేసే పనుల్లో మనకి అనాసక్తి రావచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా ఉండాలి. ఇంకా ఏముంది? ఏకపత్ని పురుషులుగా ఉండాలి.
ఇంకా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. ఏకపత్ని పురుషులు తర్వాత తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారే ఉండాలి. పరిచర్య చేస్తూ మన పిల్లలే సండే స్కూల్కి రాకపోయినా, ఒకవేళ మన సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాం, నా పిల్లలే ఒక సండే స్కూల్లో పాల్గొనలేకపోయినా, ఏది చేసినా ప్రతిదీ వాళ్ళకి వినకపోయినా కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన వంతు ప్రయత్నంగా ప్రార్థన చేయాలి, చెప్పాలి. పరిచర్యలో ఉన్నప్పుడు మన బిడ్డలు ఒకవేళ లోకరీతిగా ఉన్నారంటే ఆ ప్రశ్న మనకు వస్తుంది కనుక, అనేకులకి ఆ ప్రశ్న ఉంటుంది కనుక మన విషయంలో ఆ విషయంలో కూడా మనము ఇంటి వారిని బాగుగా ఏలువారుగా ఉండాలి. అంటే వారిని ఒక మంచి మార్గంలో నడిపించుకునేవారుగా తల్లిదండ్రులుగా మనం ఉండాలి. తర్వాత ఒక స్త్రీల గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. పరిచయం చేసే స్త్రీలు కూడా ఎలా ఉండాలి? మాన్యులై ఉండాలి, కొండెములు చెప్పని వారుగా ఉండాలి. తర్వాత 10వ వచనములో అనిందులైనతే పరిచారకులుగా ఉండవచ్చు, అంటే నిందలేని వారుగా ఉండాలి. ఇక్కడ మితానుభవం ఉండాలి, అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి, కుండములు చెప్పని వారు. అక్కడిది ఇక్కడ. ఇది చాలా స్త్రీలకైతే వార్త తెలిస్తే అది 2 విధాలుగా అన్నమాట. మగ్దలేని మరియకి ప్రభు కనబడి చెప్పారు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడంట, ఒక భక్తుడు ఏమన్నాడంటే, మీరు ఒకరికి చెప్తే 10 మంది చెప్పగలరు కాబట్టి అందుకే వాళ్ళకి మీకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు అని చెప్పాడంట. అంటే ఆ విషయాల్లో మంచి విషయాలు ప్రచురించడంలో కరవాల, కానీ అక్కడ ఆ కొండలు చెప్పడం వల్ల చాలా డేంజర్ అనమాట. కుటుంబాలు ఏమైపోతాయి? కూలిపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి, కనుక జీవితాలే నాశనం అయిపోతాయి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడిది ఇక్కడ చెప్పే స్వభావం, కొండెములు చెప్పే స్వభావము, ఆ కొండెములాడే నాలుక గురించి కూడా బైబిల్లో రాయబడింది. కనుక అది ఆ జీవితాలను మనం సరి చేసుకోవాలి. పరిచర్యలో పాలు పొందే మనము ఇవన్నీ విషయాల్లో మనం సరి చేయబడి పరిచర్యలో పాలు పొందితే 13వ వచనంలో చూడండి, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట రాస్తున్నారంటే, ఈ ఇచ్చిన పనిలో ఈ అవలక్షణాలు లేకుండా మంచి గుణలక్షణాలు కలిగి యేసుక్రీస్తు ప్రభు ఎలా పరిచర్య చేశాడో ఆ రీతిగా అటువంటి ఆయన పోలిన జీవితం, ఆయన గుణలక్షణాలు మనం అన్వయించుకొని నడిచినప్పుడు చక్కటి బహుమానం అన్నమాట. మంచి పదవిని సంపాదించుకుంటాం. పరలోకంలో గొప్ప పదవి ఏంటది? ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండేది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూర్చుంటానంటే ఇస్తాడండి మనకి? ఎవరు సీఎం వరకు వెళ్ళక్కర్లేదు. ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇమ్మన్నా కూడా ఎవరో ఒక్కసేపు మీ సీట్ మీద కూర్చుంటానంటే ఆ సీట్లకే చాలా పోటీలు పడుతూ ఉంటారు. కానీ దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు తన సింహాసనం మీద తనతో కూర్చుండబెట్టుకునే ధన్యతని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఈ యొక్క పరిచర్యలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క బహుమానాన్ని పొందుకోగలుగుతాం. అంతేకాంటే క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం వస్తుంది. ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువులో కొనసాగుతున్నప్పుడు కలిగే ప్రతి శ్రమలో కూడా మనకేమొస్తుంది? ఒక ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ దినం మనం చూసుకునే భక్తుల్లో కూడా వారు చేసే పరిచర్యలో వారు నమ్మకంగా నెరవేర్చారు కాబట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసమందాలు బహుధైర్యం కలిగినారు. అందులో మనకు అక్కడ ఫీబే కనిపిస్తూ ఉంది. ఈమె గురించి మనకి రోమా పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు గారు 2 వచనాల్లో ఆమె గురించి రాసి ఉన్నారు. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది కాబట్టి ఎంత ధైర్యం కలిగి రోమా సంఘానికి పత్రిక అందజేయాలి అన్న పరిస్థితిలో ఆ రోమాకి వెళ్ళడానికి చాలామంది పురుషులు ఉన్నారు. కానీ ఎవరు ముందుకు రాలేదేమో కానీ ఈ కింక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే పౌలు గారి దగ్గర నుండి పత్రిక తీసుకెళ్ళి రోమా సంఘానికి అందించింది. ఒక స్త్రీ ప్రయాణం చేయాలంటే, రోమా పట్టణానికి వెళ్ళాలి అంటే ఎక్కడ ఇలా ఓడ ప్రయాణం చేయాలి. స్త్రీలకు మరి ఆమెకి ఎన్ని దినాలు పట్టొచ్చు స్త్రీలందరికీ తెలుసు. ఎన్ని అననుకూల పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులన్నింటినీ జయించడం ఒక ఎత్తు, ఆమె సిద్ధపడడం ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం ఏమంటా? క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదు.
ధైర్యంతో ఆ పత్రిక అందించడానికి తీసుకొని వెళ్ళింది. అది ఫీబే గారి యొక్క పరిచర్యను మనకు జ్ఞాపం చేస్తుంది. ఆమెలో ఒక త్యాగం ఉంది, ఒక తెగువ ఉంది, ఒక ధైర్యం కనబడతా ఉంది, తగ్గింపు ఉంది, విశ్వాసం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రోమా సంఘాన్ని బలపరచబడాలి అంటే ఈ పత్రిక వారికి అందాలి. దాని కొరకు ఆమె ఒక స్టెప్ ముందుకు వేసింది. మరి అక్కడ రోమా 16లో పౌలు గారు ఆమె గురించి ఏం చెప్తా ఉన్నారంటే, ఆమె కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందుకు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడ్ల సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. పౌలు గారికి అనేకులకి ఏం చేసిందండి? ఆమె సహాయం చేసిన వ్యక్తిగా ఉంది. ఈరోజు మనం రోమాపత్రిక చదువుతున్నామంటే రోమాపత్రిక అర్థమైతే బైబిల్ చాలా బాగా అర్థమవుతుందని చెప్తారు. అంతగా గొప్ప శ్రేష్టమైన పత్రిక అది. అటువంటి పత్రిక ఈ దినం చదివి మనందరం బలపడుతున్నామంటే ఎవరు చేసిన పరిచర్య అండి? ఒక స్త్రీ సంఘ పరిచారకురాలుగా కెంక్రేయలో సాగుతున్న ఆమె సంఘంలో ఏం చేస్తూ ఉంది? పరిచర్య చేస్తుంది. పౌలు గారికి దైవజనునికి సహాయం చేసింది. ఆ రోమా పట్టణానికి వెళ్ళి క్రిటికల్ కండిషన్ పరిస్థితి అయినా ప్రయాణమైనా అన్నిటినీ ఫేస్ చేసి ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ పట్టణాన్నిలో వారికి సువార్త అందించడానికి ఆ పత్రికను అందించింది. మరి మన జీవితాల్లో సంఘములో అనేక పరిచర్యలు ఉన్నాయి. చాలామంది ఎట్లా అంటే ఆదివారపు క్రైస్తవులాగానే ఉంటారు. సండే వస్తారు, వెళ్తారు. సంఘంలో ఏం జరుగుతుందో అవసరం లేదు. సంఘంలో పరిచర్యలో పాలు పొందాలి అనే ఇది కూడా ఉండని వారుగా ఉంటారు. కానీ ప్రభువాక్యాలు చెప్పట్ల. ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు. పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు, చేయించుకొనుటకు రాలేదు. కొంతమంది చేయించేవారుగా ఉంటారు, చేయడు. కానీ ప్రభు చేసి చూపించి అది మాదిరి ఉంచి వెళ్ళారు. చెప్పడం వరకు చేయలేదు, ప్రభు చేసి చూపించారు. మన జీవితాల్లో మనం అది కలిగి ఉంటున్నామా? మరి ఈ స్త్రీ గురించి పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె పరిశుద్ధుడైన దేవుడు ఆ బిడ్డగా పరిశుద్ధత కలిగి పరిశుద్ధులకు తగినట్టుగానే ఆమె జీవించింది. కాబట్టి ఆయన ఈమెను గురించి ఏం రాస్తున్నారు? పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. మరి మన జీవితాల్లో ఎటువంటి గుణలక్షణాలు మనం కలిగి ఉంటున్నాం? ఈమె చేసిన త్యాగం మనం చేయగలుగుతున్నామా? ఈమెలో ఉన్న తెగువ మనలో ఉంటుందా? ప్రభు కార్యాల కొరకు ఆసక్తి మనలో ఉంటుందా అనేది మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. తర్వాత ఇందాక పౌలు గారి సాక్ష్యం గలతీ 6:14 చూస్తాను. నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అని సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఇక్కడ మనం చూస్తే దేమా గురించి చూద్దాం. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకు తీతు దల్మతీయకు వెళ్ళెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. పౌలు గారితో పాటు ఈయన కూడా పరిచర్యలో ఉన్న వ్యక్తే. కానీ దేమా మధ్యలో ఏం చేశాడండి? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాడు. అక్కడ మధ్యలో వెనక్కి వెళ్ళిపోయిన దేమా గురించి అక్కడ రాయబడింది. దేన్ని స్నేహించాడండి? లోకాన్ని స్నేహించాడు. పరిచర్యలో ముందుకు వెళ్ళాల్సిన మనకి కూడా చాలాసార్లు లోకం ఏం చేస్తుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. లోకపు ఆకర్షణలు. 1 యోహాను 1:15-17 చూద్దాం. లోకంలో ఏముంది? ఈయన లోకంలో ఉన్నదాన్ని ఆకర్షించబడ్డాడో మరేమో పరిచర్యను విడిచిపెట్టి, పౌలు గారిని విడిచిపెట్టి, తిమోతి వీళ్ళందరిని విడిచిపెట్టి ఏం చేశాడు? వెనక్కి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. 1 యోహాను 2:15-17. ఇక్కడ 15 లోకాన్ని లోకములు ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే ఎవరి ప్రేమ మనలో ఉండదండి? తండ్రి ప్రేమ మనలో ఉండదు. ఆయన ప్రేమించి మన కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు.
మన కొరకు పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ మన లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించిన మనలో తండ్రి ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ ఏమైపోద్ది? గతించిపోద్ది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆ ధూపం వేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును అశ్రద్ధ చేయొద్దని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ ఆ పరిచర్యలో మనం ముందు కొనసాగకుండా ఇంకా మనలో ఏమైనా లోకము దేమావలే ఈ లోకాన్ని ఎలా స్నేహించి విడిచి వెళ్ళిపోయాడో అలాంటి పరిస్థితులు, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు మనకు కలుగుతున్నాయేమో, దేవుని సహవాసాన్ని విడిచి వెళ్ళే పరిస్థితి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళే పరిస్థితి, లోకంలో ఉన్న దేని వైపు మనం ఆకర్షించబడుతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవోటమ్మ ఇవి ప్రభు వల్ల పుట్టినవి కావని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. దాని కొరకు మనం పరిగెడతా ఉంటే ఆ ఆశ అంతా ఒకరోజు ఏమైపోద్ది? గతించిపోద్ది. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడే, జరిగించువాడే నిరంతరం కూడా నిలుస్తాడు. ఆ నిరంతరం మనం నిలవాలనే ప్రభు ఈ త్యాగాన్ని చేశాడు. ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలని, ఆ నిత్య సింహాసనం మీద మనం ఉండాలనే ఆయన అంత త్యాగాన్ని చేశాడు. మరి సిలువ ధ్యానాల్ని ఎన్ని దినాలు ఎంతో సమృద్ధి అయిన వాక్యాన్ని మనం వింటా ఉన్నాం, ధ్యానిస్తూ వస్తున్నాం. సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని ధ్యానిస్తున్నాం. ఇంకా మనలో లోకం ఉంటే, లోక ఆశలు మనల్ని ఏలుబడి చేస్తే దేవుని చిత్తాన్ని మనం జరిగించలేం. ఎవరికి వారమే మనం స్వపరీక్ష చేసుకొని, ఇందాక మనం తిమోతి పత్రికలో కూడా చూసాం, పరీక్షించుకొని మనం జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. పరిచర్యలో పాలు పొందే మనము పరీక్షించుకోవడం చాలా అవసరము. ఇందాక 1 తిమోతి 3వ అధ్యాయములో మనకి కనపడతా ఉంది. పరీక్షించుకొని 10వ వచనంలో విశ్వాస మర్మమును పవిత్రమైన 9లో పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షించబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. మరి పాలు పొందుతున్న మనము మొదట పరీక్షించుకోవాలి, పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలి. అవన్నీ కలిగి ఉండి, అక్కడున్న అవలక్షణాలు కలిగి ఉండి మనం పరిచర్య చేస్తే ప్రభువును మనం సంతోషపెట్టలేం. ఎపఫ్రోదితు గురించి ఒక సాక్ష్యం చూద్దాం. ఫిలిప్పీ 2:29-30. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఇక్కడ ఎపఫ్రోదితు గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చడానికి పౌలు గారు పరిచర్య చేశారు. ఆ కొదువను తీర్చడానికి ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడంట? తన ప్రాణమునైనను లక్ష్య పెట్టట్లేదు. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభునందు అతను చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదు, ఆ యొక్క కొదువను తీరుస్తూ ఉన్నాడు. పౌలు గారు కూడా క్రీస్తు పడిన శ్రమల్లో కొదువైన వాటి యందు నా శరీరాన్ని సమర్పించుకొని ఉన్నానన్నాడు. ఆ రీతిగా మనం ఆ పనిలో ఆయన విమోచన క్రయధనంగా ప్రాణాన్ని అర్పించాడు, ఆయన పరిచర్య చేశాడు. పరిచర్యలో పాలు పొందుతున్న మనము ముందు సాగుతున్న మనము ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా పనిచేసేవారుగా ఉండాలి. ఎపఫ్రోదితు అది మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశాడు? చావునకు సిద్ధమై ఉన్నాడు క్రీస్తు యొక్క పని నిమిత్తం. దేని కొరకు చావుకు సిద్ధమయ్యాడు? ఆయన సొంతంగా చేసుకునే పనుల గురించి కాదు, క్రీస్తు నిమిత్తం. అది చాలా ఇంపార్టెంట్. ప్రభు కొరకు మనం శ్రమపడడం, మన యొక్క అజ్ఞానంతో చేసుకునే వాటికి శ్రమపడడం కాదు, ప్రభు పని నిమిత్తము శ్రమపడ్డాం, ప్రభు కొరకు శ్రమపడ్డాం. ఇక్కడ ప్రభు పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉన్నాడు, ప్రాణాన్ని అయినా లక్ష్య పెట్టలేదు. పరిచర్య బాగా జరిగించాడు. రెండవదిగా ఏం చేశాడు? ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా చావుకు సిద్ధమైనాడు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేశారు, ప్రాణాన్ని అర్పించారు. పౌలు గారి జీవితంలో అది చూస్తున్నాం. ఫీబే జీవితంలో కూడా ఆమె ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా, మరి అక్కడ ఒకవేళ రోమ సంఘంలో పట్టబడితే
ఆ పరిస్థితి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అయినా కూడా ధైర్యంతో ఆ పత్రిక అందించడానికి ఆమె వెళ్ళింది. ఎందుకంటే ఆమెలో ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంట? బహుధైర్యాన్ని కలిగిస్తుంది. మరి మన జీవితాల్లో అట్టి విశ్వాసం ఉందా? ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న పరీక్షలకి, సమస్యలకి మనం ఏమవుతున్నాం? ఆ ధైర్యాన్ని కోల్పోయి లోకముతో రాజీ పడిపోతున్నాం. లోకముతో, లోకపు ఆచారాలకి, లోకపు అలవాట్లకి, లోక పద్ధతులకి మనం రాజీ పడిపోతున్నాం. లోకస్తులు మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడట్లేదు. పేరుకి దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, కానీ లోకం మనల్ని వెంటాడుతోంది. లోకంలో ఉన్న ఆశలు, లోక ఆకర్షణలు, లోక ఆచారాలు మనలో ఏలుబడి చేస్తున్నాయి. ఆ విధంగానే క్రైస్తవులుగా కొనసాగుతున్నాం, కానీ అది దేవునికి మహిమకరము కాదు. కనుక మన జీవితాలు అందుకే రాయబడింది, మొదట పరీక్షింపబడవలెను. మరి పరిచర్యలో పాలు పొందుతున్నాం మనము. అటువంటి లక్షణాలు కలిగి వెళ్తే దేవుని దగ్గర మనం సరి చేసుకొని, అవి తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న భక్తుల గురించి మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి సరిపోదు నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ యెహోషువని, మోషే పరిచారకుడైన యెహోషువ, మోషే తర్వాత బాధ్యతని యెహోషువ తీసుకున్నారు. ఆ యొక్క అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానన్న వాగ్దాన ప్రకారము మోషే దేవుడు ఏది సెలవిచ్చాడో ఆ ప్రకారం మోషే చేశాడు. మోషే సెలవిచ్చిన ప్రకారము కూడా, ఆజ్ఞాపించిన ప్రకారము యెహోషువ ఏం చేశాడు? నడిపించాడు, ప్రజలను అలాగే నడిపించాడు. ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ రీతిగా ఆయన ప్రయాణం చేశాడు. మరి మనం ఏ రీతిగా మనం ముందుకి కొనసాగలుగుతున్నాం? ఇక్కడ కొంతమంది భక్తులు మనం చూస్తూ ఉంటే, రెండోదిగా సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏలీ దగ్గర సమూయేలు పరిచర్య. ఎంత చిన్నవాడండి ఏలీ దగ్గర! సమూయేలు చిన్న బాలుడు, కానీ ఏం చేస్తూ ఉన్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే ఆమె పాలు విడిచే వరకు హన్నా ఆ బిడ్డకి పరిచర్య ఎలా చేయాలో అన్నీ కూడా ఏం చేసింది? నేర్పించి పంపించింది. అని పెద్ద ఆయన ఏమి కాదు, తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఏలీ గారికి ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏలీ గారికి వినబడలేని స్వరాన్ని, దేవుని స్వరాన్ని కూడా సమూయేలు వినగలిగాడు. మరి మనం ఆ రీతిగా పరిచర్య చేసినప్పుడు బిడ్డలు కూడా ఏం చేస్తారు? మనల్ని చూసి నేర్చుకోగలుగుతారు. హన్నా ఆ రీతిగా నేర్పించింది కాబట్టి వాడు మందిరానికి తీసుకెళ్ళినంటేనే యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆ మ్రొక్కడం నేర్పించింది, పరిచర్య చేయడం నేర్పించింది. మనం ఆ ఏజ్లో, అంత చిన్న ఏజ్లో వదలడానికే బోర్ నేడుస్తాం. ఇంకా పెద్దగా అయినా కూడా, నేనైతే మా జెన్నీ వెళ్ళేటప్పుడు స్కూల్కి 9th హాస్టల్కి వెళ్ళినా బోర్ నేడుస్తూనే ఉండేదాన్ని. వదిలిపెట్టడానికి మనకు అంత ఇది. కానీ ఆమె డెడికేషన్, హన్నా డెడికేషన్, అక్కడ పరిచర్య చేయాల్సిన అవసరత ఉంది. తన కుమారుని అక్కడ పెట్టింది. ఎంతో నమ్మకంగా ఏలీ దగ్గర ఆయన పరిచర్య చేశాడు. కానీ అక్కడున్న అదే మందిరంలో పెరుగుతున్న ఏలీ కుమారుల స్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు 2:12. ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, కూనలో కానీ, కుండలో కానీ అది కూర్చున్నప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతయు. సరే, అది 17వ వచనం చదువు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. ఇక్కడ ఏలీకి సమూయేలు గారు ఎలా పరిచర్య చేశారో మనం చూసాము. అదే ఏలీ కుమారులు పరిచర్య చేయాల్సిన బిడ్డలు, ఏలీ ఎలా యాజకుడిగా పరిచర్య చేశాడో వాళ్ళ బిడ్డలు కూడా పరిచర్యలో చేయాలి. కానీ వాళ్ళ స్థితి ఎలా ఉంది? యెహోవాను ఎరగని వారుగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. తీసుకొచ్చిన నైవేద్యాన్ని అంతటిని కూడా మొదట తీసుకుంటున్నారు.
అంతేకాకుండా అక్కడ వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయడాన్ని బట్టి అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. అందుకే ఇందాక తిమోతిలో మనం చదివాం, పిల్లలను బాగుగా ఏలువాడై ఉండాలి. పరిచర్యలో పాలు పొందే మనము మన బిడ్డలు బాగుగా ఏలేవారుగా, మన బిడ్డల్ని క్రమశిక్షణలో నడిపించుకునేవారుగా. ఏలి గొప్ప యాజకుడు, కానీ పరిస్థితి ఏమైంది? తన కుమారుల స్థితిని సరిగా గ్రహించలేని వానిగా ఉన్నాడు కాబట్టి వారు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలోనే పెరుగుతూ ఉన్నారు, ఆ కేంద్రంలోనే పెరుగుతున్నారు, కానీ ప్రభువుని ఎరగని స్థితి, మిక్కిలి దుర్మార్గపు స్థితి, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించే స్థితి, దేవునికి చెందాల్సిన నైవేద్యాన్ని వారు తీసుకునే పరిస్థితి. ఇతర జనులు కూడా నైవేద్యం చేయాలంటే అబ్బా ఈ యవ్వనులా అని చెప్పి అసహ్యపడే స్థితి, అంటే అభ్యంతరకరంగా ఉంటున్నారు. దేవుని దగ్గరికి రావాల్సిన బిడ్డలకి కూడా అభ్యంతరకరంగా వారి జీవితాలు ఉన్నాయి. మరి మన జీవితాల్లో పరిచర్యలో పాలు పొందే మనమందరము కూడా, పిలువబడిన మనమందరము కూడా మన స్థితి ఎలా ఉంది? ఏలి కుమారుల స్థితి మన ఇంటిలో ఏలుబడి చేస్తే దేవుని దగ్గర కన్నీరు కార్చేవారుగా ఉండాలి. ఒక్క కుమారుని ఆ స్థితి అంతా చూసింది కాబట్టి హన్నాకి ఏం భారం కలిగింది? అక్కడ పరిచర్య చేయడానికి అవసరత ఉంది అని, దేవా నాకొక్క కుమారుని నేను నీకు ఇస్తానని మొక్కుకుంది. ఆ మొక్కుబడి ప్రకారమే సమూయేలు అక్కడ అప్పగించింది. సమూయేలు చక్కటి పరిచర్య చేయగలిగినారు. మరి మన జీవితాల్లో ఎలా ఉంటున్నాము? అదే విమోచన క్రయధనంగా అందరి కొరకు ఆయన అర్పించబడ్డాడు. ఆ రక్షణ లేకుండా తప్పిపోతున్న ప్రజల కోసం హన్నాలో ఏముంది? భారం ఉంది. అక్కడ పరిస్థితులన్నీ చూసినప్పుడు హన్నాలో ఏం కలిగింది? ఒక స్పందన కలిగింది. ఫీబేకి ఏం కలిగింది? అక్కడ భారం కలిగింది కాబట్టి నేను వెళ్తానని ముందుకు వెళ్ళగలిగింది. స్త్రీ పురుష భేదం లేదు. అక్కడ ఎఫ్రోదీతు కూడా ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డాడు. పౌలు గారిని మనం చూసాం. మరి ప్రభువు కూడా పరిచర్య కొరకు విమోచన క్రయధనముగా మన కొరకు ప్రాణం అర్పించిన సంగతి చూసాం. మోషే యొక్క జీవితాన్ని గమనించిన యెహోషువ తన పరిచర్య భారం తీసుకొని పరిచారకుడుగా తన ధర్మాన్ని తను నిర్వర్తించగలిగాడు. తర్వాత ఏలియా గురించి కూడా మనం చూద్దాం. ఏలియా దగ్గర సేవకుడుగా ఉన్న ఎలీషా గురించి మనం చూస్తే 2వ రాజులు 5వ అధ్యాయం 20-27 వచనాల్లో అక్కడ ఇక్కడ మనకి ఇంకా 2వ రాజులు 3:1లో కూడా కనిపిస్తుంది. ఏలియా చేతుల మీద 11 వచ్చిన నీళ్లు పోసిన ఎలీషా అని. అంటే ఇక్కడ ఎలీషా ఏం చేస్తా ఉన్నాడంటే, నన్ను విడిచి వెళ్ళిపో, నేను వెళ్ళాలి అన్నప్పుడు ఏలియా చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనెను. ఎలీషా చాలా ఆస్తి గలవాడు అనమాట. ఆయనకి 12 అరకలు 12 ఎద్దులు ఇవన్నీ కూడా చాలా ఆస్తి ఉంది. ఆయన పొలంలో దున్నుకునే సమయంలో ఏలియా వెళ్ళి నన్ను వెంబడించంటే తల్లిదండ్రులకి చెప్పి ఒక విందు చేసి చక్కటి పశువుని, ఆయన పెంచుకున్న పశువుని కూడా అక్కడ అర్పించి బలి అర్పించి వెంబడిస్తాడు ఏలియాని. అంటే సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఏలియాని వెంబడించాడు. ఏలియా ఆ 2 పాలు ఆత్మను ఆయన పొందుకొని ఏలియా గారు అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేయగలిగారు అని. అంటే ఆయన సమస్తాన్ని ఏమీ లేకుండా రాలేదండి. ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు. అక్కడ ఇంతకు ముందు కూడా శిలువ ధ్యానాలు ధ్యానించాం. తన పెంచిన పశువుని కూడా అక్కడ బలి అర్పించి ఆయన విందు చేసి అక్కడ చక్కగా సంతోషంతో తల్లిదండ్రి దగ్గర సెలవు తీసుకొని పరిచర్యలో ఏలియాని వెంబడిస్తాడు. మరి మనం విడిచిపెట్టుకోవడానికి పేతురు గారు కూడా అడుగుతారు, ప్రవ్వా మేము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాం కదా, మాకేం కలుగుతుంది అన్నప్పుడు ప్రభు ఏం చెప్పారు? నిత్య జీవము. ఇక్కడ శ్రమ, నన్ను వెంబడిస్తే అన్నిటితో పాటు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. అంటే శ్రమలు వస్తాయి, నిత్య జీవం మీ కొరకు ఉంది అని. అంటే దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు, ఎవరికి రుణస్తుడు కాదు. ఆయన మనకి బహుమానం ఇచ్చే దేవుడు. ఇందాక కూడా చూసాం, ధన్యులు మీరు ధన్యులు, నేను చెప్పిన ప్రకారము మాదిని అనుసరించి చేస్తే మీరు ధన్యులు అని. అంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. ఎవ్వరు వెంబడించి పరిచర్య చేస్తూ ముందుకెళ్ళిన వారు ఎవరు కూడా ఉట్టిగా మిగలలేదు.
ఎఫెఫ్రోదీతు ఆ రీతిగా పరిచర్య చేశాడు, ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని పౌలు గారు ప్రశంసిస్తూ రాయసి ఉన్నారు. మరి మన పేర్లు ఏ విధంగా రాయబడతా ఉన్నాయి, మన కొరకు ఎటువంటి ప్రశంస వస్తూ ఉంది, మనం ఏ రీతిగా పరిచర్య చేస్తున్నాం, ప్రాణానైనా లక్ష్య పెట్టని స్థితి. ఆ యొక్క తెగింపు మనలో వస్తుందా? ఫీబే వలె, మరి యొక్క ఎఫెఫ్రోదీతు వలె, అటువంటి పౌలు గారి వలె అలాంటి తెగింపు మన ప్రాణం ఒకవేళ అర్పించాల్సిన పరిస్థితి, దాన్ని కూడా లక్ష్య పెట్టని ధైర్యము విశ్వాసం మనం కలిగి ఉంటున్నాము. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు, ఎంతో పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది, స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి కూడా లేని పరిస్థితులు. మనం ఎంతో సెల్ఫ్ జోన్లో ఉన్నాం, చాలా చక్కగా అనుకూలత మనకు ఉంది, అయినా కూడా మనం ముందుకు రావడానికి ప్రభు పరిచర్య కొరకు ఆసక్తి మనలో ఉండట్లేదు. ఎందుకని కారణం, మనలో ఇంకా లోకం ఏలుబడి చేస్తూ ఉంది, లోక ఆకర్షణలు, లోక స్నేహము. యాకోబు 4లో ఉంది, ఎవరైనా లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువగును. మరి దేమ అలాగే లోకాన్ని ఆకర్షించబడి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. శత్రువు అంట వాక్యం ఏం సెలవిస్తుంది, లోకాన్ని స్నేహిస్తే శత్రువు. మరి దేవునికి శత్రువులుగా ఉండి మనం జయించేది సంపాదించేది ఏమీ లేదు, అది తలుచుకుంటేనే భయంకరం. మరి లోకాన్ని స్నేహం చేస్తే దేవునికి శత్రువు, అలాంటి స్థితి మనలో ఉందా మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ 2వ రాజుల 5వ అధ్యాయం 20-27 వచనంలో ఎలీషా సేవకుడు గేహాజీ, ఏలియా దగ్గర ఎలీషా చక్కగా పనిచేయగలిగాడు, 2 అంతల ఆత్మలు పొందుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నందుకు చక్కటి బహుమానాన్ని ఆయన పొందుకోగలిగాడు, పరిచర్యను సాగించాడు. కానీ ఎలీషా దగ్గర సేవకుడు ఉన్న గేహాజీ మాత్రం 2వ రాజుల 5వ అధ్యాయం 20-27, ఇప్పుడు మనం అంతా చదవలేం కానీ ఆ బాగా మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడు, ఏం ఆశించాడండి? ఏదైతే ఎలీషా వద్దు నేను ఏది కూడా తీసుకోను అని నయమాన్ దగ్గర తిరస్కరించి చెప్పాడో, ఆ తిరస్కరించిన వాటిని ఏం చేశాడు, రహస్యంగా తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకటే మాట అంటాడు, గేహాజీ నీ ఆత్మ నాతో కూడా రాలేదా అని ఎలీషా ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి గేహాజీ దేన్ని ఆశించాడండి? ధనాన్ని ఆశించాడు, బహుమానాలను ఆశించాడు. అది లోకంలో, అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. ఆశించిన గేహాజీ ఏమైనా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా? ఏం పొందుకున్నాడండి? కుష్ఠుని పొందుకున్నాడు. మరి తన పరిచర్యలో తన యొక్క యజమాని ఎలీషా ఏం విడిచిపెట్టుకొని వచ్చాడో తెలుసు, ఏ విధంగా త్యాగము చేసుకొని అన్నిటిని విడిచిపెట్టుకొని ఎటువంటి సేవ ఏలియా గారి దగ్గర చేశాడో తెలుసు, ఎలాంటి ఆత్మను పొందుకున్నాడో తెలుసు, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో తెలుసు గేహాజీకి. కానీ ఆ సమయంలో ఆయన దేనికి లొంగిపోయాడు? ఆ బహుమానాలకి, ఆ ధనానికి. అదే లోకంలో ఉన్న ఆశ. ఆ దాన్ని జయించాల్సిన పరిస్థితులు దేవుడు మనకిచ్చాడు, జయించడానికి ధైర్యం ఇస్తున్నాడు, విశ్వాసాన్ని మనకిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? దాని వైపే చూసి పరిగెట్టేవారుగా ఉంటున్నాం. కాబట్టి చాలాసార్లు పరిచర్యలో నిర్లక్ష్యం మనకి వస్తూ ఉంది, పొందుకోలేకపోతున్నాం. కనుక మన జీవితాల్ని పరీక్ష చేసుకుందాం. పాత నిబంధన భక్తుల్ని చూసుకున్నాం, కొత్త నిబంధనలో ఉన్న భక్తుల్ని చూసాం. వారు ఎలా చేశారు పరిచర్య కొరకు, ఏం విడిచిపెట్టుకున్నారు. పౌలు గారు, నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడి ఉన్నాను, సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా హర్షం లేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ప్రాణాలు పెట్టడానికి వాళ్ళు ఆ రీతిగా తెగించినారు. కానీ దేమా ఈ లోకాన్ని స్నేహించాడు, ఎఫెఫ్రోదీతు ప్రాణాన్ని పెట్టాడు, ఫీబే కూడా ఎంతో సమర్పణతో ముందుకి వెళ్ళగలిగింది, అన్నిటిని తెగించింది, తెగువతో ముందుకు వెళ్ళగలిగింది. యెహోషువ, ఎలీషా, సమూయేలు యొక్క పరిచర్యను చూసాం. గేహాజీ, ఏలీ కుమారులు ఈ లోకాన్ని ఎలాగా ప్రేమించి ఈ లోకములో ఉన్న వాటిని ఆశించి ఎటువంటి పతన స్థితికి వెళ్ళారో చూసాం. మరి మనం ఏ రీతిగా ఉంటున్నాం? మన పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అలా ప్రాణాన్ని తెగించి యోహాను శిష్యుడైన పాలికార్ప్ అనే ఆయన ఏ రీతిగా పరిచర్యను చేశాడో మనం ఒకసారి ఆయన జీవితాన్ని చూద్దాం. ఇక్కడ యోహాను యొక్క శిష్యుడైన, నేను ప్రార్థన చేసుకొని వస్తాను, కొంచెం సమయం నాకు ఇవ్వండి అని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ శ్రమ, నా ముందు శ్రమ రాబోతుంది, ఆ శ్రమను తట్టుకునే ధైర్యాన్ని, విశ్వాసాన్ని నాకు దయచేయ, బలము దయచేయ అని చెప్పి ప్రార్థన చేసుకొని వారిని నడండి అని చెప్పి వారి వెంట వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గవర్నర్కి, ఇది ఇంత పెద్ద 86 years వృద్ధుడు కదా, ఈయన ఏం తట్టుకోగలడు ఈ శ్రమని, దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు కాదని చెప్పు, అది నువ్వు ఒప్పుకో, నిన్ను విడిచిపెట్టేస్తాం, నిన్ను ఈ యొక్క అగ్నికి నేను భయపడనని చెప్పి, మీరు
ఏదైనా చేసుకోండి, నేను యేసుక్రీస్తు ప్రభు కాదని ఒప్పుకోనని మరలా ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా, ఈ శ్రమను తట్టుకునే ధైర్యాన్ని నాకు ఇయ్యి అన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఆ యొక్క గవర్నర్ చాలా కోపం వచ్చి ఒక కొయ్యకి కట్టేస్తానన్నప్పుడు, నా చేతి కాలుస్తూ ఉన్నప్పుడు ఆయన కాలడండి. ఆ యొక్క కాలకంట ఆ యొక్క జ్వాలంతా ఒకలాగా పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న ఒక భటుడు చూసి, ఒక సైన్యాధిపతి ఈయన చావలేదని చెప్పి వెళ్ళి ఖడ్గముతో ఆయన్ని పొడిచి చంపేస్తాడు. అంటే ఆయన అగ్నిజ్వాలకు కూడా ఏమవ్వలేదండి, భయపడలేదు. కానీ ఖడ్గముతో ఆయనని చంపేస్తారు. ఈ లోకంలో ఈ యొక్క అగ్ని నన్నేమీ చేయదు, నిత్య అగ్నికి వెళ్ళాల్సిన నన్నే ప్రభు విడిపించాడు, ఇది నా కొరకు కాదు, ఆ జ్వాలలు ఏమీ కూడా నన్ను చేయలేవని ధైర్యంతో ఆయన చేయగలరు. అంటే ప్రాణాన్ని తెగించి స్మరణ సంఘములో ఎంతో పరిచర్య చేశాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ప్రభు కొరకు ఏం చేశాడండి, ఆయన నిలబడ్డాడు. పౌలు గారు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంత గొప్ప శ్రమలు మనం ఎదుర్కొంటున్నామండి, ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నామా? కానీ చిన్న చిన్న సమస్యలకే మనం ఏమైపోతాం, లొంగిపోయేవారుగా ఉంటాం, లోకముతో రాజీ పడిపోయేవారుగా ఉంటాం, దేవుని సహవాసానికి దూరం అయ్యేవారుగా ఉంటున్నాం. చిన్న చిన్న శ్రమలే అని మనకున్నందున భక్తులు అనేక మంది ఆ శ్రమల గుండా వెళ్ళారు. షడ్రక, మేషక్, అబేద్నెగో, దానియేలు కూడా అగ్నిగుండంలో వేస్తామన్నా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మొక్కము. ఈయన కూడా అదే చెప్పాడు, నా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలా, నన్ను కట్టాల్సిన అవసరము కూడా లేదు అని ఆ శిక్షకు ఆయన అప్పగించుకున్నాడు. తనని అప్పగించే వారి ఇంటికి వస్తే వారిని ఏం చేశాడండి, ఇంటిలోకి ఆహ్వానించి వారికి విందు చేసి భోజనాలు పెట్టి పాలికార్పు వాళ్ళతో పాటు వెళ్తాడు. అంటే దేవుని ప్రేమ చూపించాడు. ఇందాక మన యోహాను 13లో చూసాం, యేసుక్రీస్తు ప్రభువును అప్పగించబోతున్నాడని తెలిసిన యూదాని కూడా ప్రభు ప్రేమించి ఆయన పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రభు చూపిన మాదిరి ప్రకారము ఇక పాలికార్పు గారు కూడా ఏం చేశారు, అనుసరించారు. మరి మన జీవితాల్లో మనం అలాంటి ప్రేమ చూపించగలుగుతున్నామా? ఆయన్ని అప్పగించడానికి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టినప్పుడు వాళ్ళందరూ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ యొక్క జ్వాల అలా వెళ్ళిపోయింది కానీ ఆయన్ని ఏమీ కూడా చేయలేకపోయింది. కానీ ఆ సైన్యాధిపతి తట్టుకోలేక ఏం చేశాడు, ఖడ్గంతో చంపేశారు. అంటే వాళ్ళు హతసాక్షులుగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. మరి చిన్న చిన్న విషయాల్లోనే మన విశ్వాసం నుండి తొలగిపోయి దేవుడు పిలిచిన పిలుపును ఏర్పాటును మర్చిపోతున్నాం. దినవృత్తాంతాలు 29:11లో తనకు పరిచారకులుగా ఉండడానికి, తన సన్నిధిలో ధూపం వేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన సన్నిధిని నిలబడడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక అశ్రద్ధ చేయవద్దు అంటున్నాడు దేవుడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన పనిని, పరిచర్య చేసే పనిని, ప్రాణముగా తన ప్రాణాన్ని మోచిన క్రైదనంగా అర్పించే పనిని ఆయన నెరవేర్చాడు సిలువలో. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? ఆ యొక్క పరిచర్యలో ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన అద్భుతాలు మనం చూసాం, ఆశ్చర్యకార్యాలు చూసాం, ఆయన చూపిన ప్రేమను, ఆయన గుణలక్షణాలను మనం చూసాం. కనికరపడ్డాడు. ఎంతోమంది రక్షకుడు లేక మరి నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ పరిస్థితిలో, కృంగుదల్లో ఉంటున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఎంతో కృంగిపోతూ ఉంటారు, ఎందుకంటే వారికి రక్షకుడు లేక. మరి అటువంటి వారిని ఆదరించే పరిచర్య ఒక పరిచర్య, వారిని బలపరిచే పరిచర్య, ప్రభు ప్రేమను తెలియజేసేది, ఇన్ని పరిచర్యలు మనకున్నాయి. మరి ఏ రీతిగా మనం ముందుకు కొనసాగలుగుతున్నాం? ఆ పరిచర్యలో మనం నమ్మకంగా చేయగలిగితే గొప్ప దీవెన మనకి దేవుడు దాసించున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసముతో ధైర్యం కలిగి ఉంటామంట. మంచి పదవి అంటే ఆ నిత్య జీవం గొప్పది అక్కడ ఇచ్చాడు. ఇంకా ఇక్కడున్నప్పుడు మనం నమ్మకంగా ఉంటే ఇంకా ప్రమోషన్ దేవుడు మనకి దయచేస్తాడు. అంటే శ్రమల్లో మనం నమ్మకంగా ఉంటే ఇంకా అధిక మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ శ్రమ మనల్ని మహిమలోకి తీసుకొస్తుంది. ఆ శ్రమ వద్దు అనుకుంటే మహిమను మనం పోగొట్టుకుంటాం. వీరందరూ కూడా శ్రమల్ని ఏం చేశారు, లక్ష్య పెట్టలేదు, ప్రభు వైపే చూశారు, అన్నిటినీ ఓపికతో సహించారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మోకాళ్ళ మీదకి వద్దాం, మన హృదయాల్ని పరీక్ష చేసుకుందాం. దేవుని పరిచర్య, దేవుని యొక్క అర్పించుకోవడం, విమోచన క్రైదనంగా తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు ప్రభు. ఆ రెండు మనం చూసాం. భక్తులు కూడా మరి పౌలు గారు ఆ రీతిగా చేస్తున్నారు. ఎపెఫ్రోదితు, ఫీబే ఆ రీతిగా పరిచర్యలో నమ్మకంగా ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించి పరిచర్యలు చేశారు. కానీ దేమా ఈ లోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోయాడు. గేహాజీ లోకంలో ఉన్న ధనాన్ని ఆశించాడు. ఏలీ కుమారులు ఎంతో భయంకరమైన జీవితాలు జీవించారు.
కానీ మోషే పరిచారకుడిగా యెహోషువ, ఏలీ దగ్గర పరిచర్య చేసే సమూయేలు, ఏలియా దగ్గర పనిచేసే ఎలీషా చక్కగా వారి పరిచర్యలు నెరవేర్చగలిగినారు. మనకిచ్చిన పిలుపును గ్రహిస్తున్నామా? మన ఏర్పాటును గ్రహిస్తున్నామా? పరిస్థితుల వైపు మనం చూసినంతకాలము మనం జయించలేం. పరిస్థితులపై అధికారం కలిగిన ప్రభు వైపు మనం చూసినప్పుడు ప్రభు యొక్క హృదయ స్పందన మనం గ్రహించగలుగుతాం, ప్రభు యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం, ప్రభు యొక్క బాధ్యతను మనం పంచుకోగలుగుతాం. ఆ భారంతో మనం ముందుకు కొనసాగలుగుతాం. ఈ లోకంలో వచ్చే శ్రమలు ఎన్నదగినవి కావని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ ఆ పరిస్థితులను చూచి, ఆ పాటిని చూచి పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ప్రభు పనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రశ్న వేసుకుందాం. పిలువబడిన పిలుపుకు తగినట్టు జీవితం మనలో ఉంటుందా? ఆయన సన్నిధిని నిలబడగలుగుతున్నామా? పరిచర్య చేయగలుగుతున్నామా? ధూపం వేయగలుగుతున్నామా? యాజకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి అనేకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మొదట మనం పరీక్షించుకోవాలి. ఒక పరిచారకుని లక్షణాలు ఎలా ఉండాలో చూసాం, పరిచర్య చేసే స్త్రీల లక్షణాలు ఎలా ఉండాలో మనం చూసాం, ఉండకూడని లక్షణాలు ఏంటో చూసాం. మరి అవన్నీ మనం సరి చేసుకోగలుగుతున్నామా? మొదట మనం పరీక్షించుకొని పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప దీవెన మనం పొందుకోగలుగుతాం. 1 తిమోతిలో ఆ దీవెన 2:13 మనం చూసాం. అంతేకాకుండా ప్రభు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరి ప్రకారం మీరు చేయండి, మీరు ధన్యులు అని చెప్తా ఉన్నారు వాక్యం. మరి ఆ ధన్యతను మనం పోగొట్టుకోవాలని దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వాటికి లొంగిపోతున్నామో ఈ దినం మనం సరి చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభా, నీ పరిచర్యలో ప్రాణం లక్ష్య పెట్టకుండా తుది శ్వాస వరకు నమ్మకంగా మీ కొరకు పరిచర్య చేయడానికి, అది ఏ పరిచర్య అయినా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది, చిన్న పెద్ద అని ఏమి తేడా లేదు. ప్రభు సన్నిధిలో పరిచర్య చేయడం ముఖ్యం. ఆ లక్షణాలు మనలో ఉండడం ముఖ్యం. ఆ నమ్మకంగా చేయడం మనం ముఖ్యం. యోగ్యతగా మనం పాలు పొందడం ముఖ్యం. అవి మనం చేయగలుగుతున్నామా? దయగల మా తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు, నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవా నాయన, పరిచర్యకు పిలుచుకొని ఉన్నారు దేవా. నాయన, పరిచర్య చేయడానికి మీరు ఈ లోకానికి మొదటగా వచ్చిన్నారు, విమోచన క్రయధనంగా మీ ప్రాణాన్ని అర్పించుకొని ఉన్నారు. అదే రీతిగా మమ్మల్ని కూడా నాయన నీ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. ఎటువంటి లక్షణాలు కలిగి ఎవరు పరిచర్య చేయాలి, ఎందుకు పరిచర్య చేయాలో, ఏ విధంగా చేయాలో మేము చూసిన్నాం. ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా చేసిన భక్తులను మేము చూసిన్నాం. ఈ లోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిన వారిని చూస్తూ ఉన్నాం. దేవా, అట్టివారి వల్లే మేము ఉండకుండా ప్రభువా, నమ్మకంగా తుది శ్వాస విడిచే వరకు పరిచర్యలో ముందు కొనసాగడానికి దేవా మీ కృపను మాకు దయచేయండి. వాక్య ప్రకారం జీవించుట కొరకే సిద్ధపరచండి. శిలువ మీద మీరు చేసిన త్యాగము, విమోచన క్రయధనంగా మరొక అర్పించుకున్న అర్పణను, మరి ఆ సమర్పణను ప్రభువా జ్ఞాపకం చేసుకొని అది నాయన మేము వ్యర్థం చేయకుండా ప్రభువా నమ్మకంగా నాయన నీ పరిచర్యలో సాగడానికి మీ కృప మెండుగా మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.